ముందుగా సంగచ్చద్వం సంవదద్వం సంగచ్చద్వం సంవదద్వం సంవో మనాంసి జానతా దేవా భాగం యథా పూర్వే దేవా భాగం యథా పూర్వే సంజ్ఞానానాపాసతే 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 జ్ఞానానాపాసతే. The yoga practice. right side, straight, left side, straight, straight మరియు లెఫ్ట్ సైడ్కి ఎడమ వైపుకి, స్ట్రైట్, రైట్ సైడ్, స్ట్రైట్, లెఫ్ట్ సైడ్. మన నాడీ వ్యవస్థ మొత్తం కూడా మన మెడ దగ్గరే ఉంటుంది. క్లాక్ డైరెక్షన్, రైట్ సైడ్ 1 2 3 4 5. నెక్స్ట్ వన్ సమస్థితిలో అదేవిధంగా రెండు చేతులు కూడా భుజానికి సమాంతరంగా ఉంచి అదే విధంగా పైకి 1 2 1 2 1 2. రిలాక్స్. ఇప్పుడు మీ యొక్క ఫార్వర్డ్ రొటేషన్ ముందుగా 1 2 3 స్లోగా బ్యాక్ వెళ్ళినప్పుడు చెస్ట్ని వైడ్గా చేసుకోండి. లంగ్ కెపాసిటీ పెరుగుతూ ఉంటుంది. ఫ్రంట్కి వచ్చినప్పుడు స్కాపులాస్ని, వర్టిబ్రల్ కాలం స్కాపులాస్ని ముందుకు అనుకోండి. అద్భుతమైన ఆసనము. మీ యొక్క కండరాలు, తై కండరాలు మరి కాఫ్ మజిల్ స్ట్రైట్గా ఉంటుంది. రిలాక్స్. ఇంకొకసారి చేద్దాం. ఓకే, స్టార్ట్. ఉత్కటాసన్, చైర్ పోజ్. 1 2. రిలాక్స్. నెక్స్ట్ వన్ సమస్థితిలోనే మీ యొక్క లంగ్ కెపాసిటీ రైజ్ అవుతుంది. పొత్తి కడుపు ఉండేటువంటి 4 లేయర్స్ అవి కూడా స్ట్రెచ్ అవుతాయి. 5 4 3 2 1. రిలాక్స్. నెక్స్ట్ వన్ రెండు ఉష్ట్రాసనము. అదే స్థితిలో ఉష్ట్రాసనము. కుడి చేతిని రైట్ సైడ్, రాలేని వాళ్ళు అర్ధ ఉష్ట్రాసనం వేయండి. ఎడమ చేతిని బ్యాక్ స్ట్రెచ్ చేస్తూ మీ యొక్క చెస్ట్, ఉదరం భాగాన్ని పైకి, కళ్ళు మూసుకొని మీ యొక్క చేసే ఎక్కడైతే మీ యొక్క కండరము యాక్టివేట్ అవుతుందో మీ ఏకాగ్రత ఆ కండరం మీద ఉంచుతూ ఉచ్ఛ్వాస నిశ్వాసాల మీద చక్కగా కాన్సన్ట్రేట్, ఏకాగ్రత చేయాలి. పోజ్ ఆఫ్ ఉష్ట్రాసనం. స్లోగా పైకి లెగుస్తారు. సేమ్ అదే స్థితిలో ఉత్తాన మండుకాసన్. సో రైట్ సైడ్ని బ్యాక్ స్కాపులా దగ్గర, లెఫ్ట్ స్కాపులా దగ్గర, భుజ ఎముక దగ్గర, లెఫ్ట్ హ్యాండ్ని రైట్ దగ్గర పెట్టుకొని పైకి చూస్తూ గడ్డాన్ని కొంచెం పైకి ఎత్తుతున్నప్పుడు వెనక డౌన్ అవుతుంది. వెరీ గుడ్. ప్రశాంతమైన వాతావరణంలో గాలి తీసుకుంటూ వదులుతూ చక్కగా రిలాక్స్. ముందు తలని కొంచెం స్ట్రైట్ చేసుకొని రైట్, దెన్ లెఫ్ట్, దెన్ వజ్రాసన స్థితి. ఇంత మటుకు చూడగలిగితే అంత. వెరీ గుడ్. రిలీజ్ యువర్ ఆసన. ఫస్ట్ చేయి తల, తర్వాత చేయి, తర్వాత పాదం.
నెక్స్ట్ లెఫ్ట్ లెగ్ సేమ్ పొజిషన్. అగైన్ కాలుని మోకాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి స్ట్రెచ్ చేస్తూ బ్యాక్కి పూర్తిగా చూస్తూ ఉండాలి. కళ్ళు మూసుకుంటే మీకు ఒక ఏకాగ్రత శక్తి పెరుగుతుంది. వెరీ గుడ్. హెడ్ రొటేట్. స్లోగా బ్రీత్ అవుట్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఆసనము పొజిషన్లో ఉన్నప్పుడు బ్రీత్ అవుట్ చేసుకొని మనం ఉండగలిగితే స్ట్రెచ్చింగ్ పెరుగుతుంది. చక్కగా రిలాక్స్. స్లోగా ఎక్సలేషన్ మీద, ఉచ్ఛ్వాస నిశ్వాసాల మీద, పీల్చే గాలి వదిలే గాలి మీద చేస్తూ ప్రశాంతంగా మీ చుట్టూ ఉండేటువంటి వాతావరణం. నమస్కారం, యోగాంధ్ర శుభాకాంక్షలు. 14 రోజులు నిరంతరంగా ప్రతి ఒక్కరిని ప్రజల్ని మమేకం చేస్తూ యోగాంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా మీ అందరి సహకారంతో ఎన్టీఆర్ జిల్లాలో కూడా చేయడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరికి యోగాంధ్ర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడే యోగా చేస్తున్నప్పుడు ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ గోల్డ్ మెడల్ విజేతలు ఎంత చక్కగా చేశారు మీకు అందరికి తెలిసే ఉంది. వాళ్ళు చిన్నప్పటి నుంచి చేస్తున్నారేమో అనుకున్నాను చూస్తుంటే, కానీ ఇలా 3-4 ఇయర్ నుంచి ప్రాక్టీస్ చేశారు. అయినప్పటికీ ఎంత చక్కగా మీరు పాల్గొని గోల్డ్ మెడల్ సంపాదించారంటే హృదయపూర్వక అభినందనలు మీకు, మీ అందరికీ, ఎంటైర్ టీమ్కి. యు ఆర్ రియలీ ఇన్స్పిరేషన్ ఫర్ మెనీ పీపుల్. అండ్ ఆఫ్ కోర్స్ మిగతా ఆఫీసర్స్ కూడా ఈ టైపు ప్లాన్ చేయాలి. ఇంకా చాలామంది చేయడం వల్ల కాంపిటీషన్ మెడల్స్ కన్నా ఆరోగ్యం, హెల్త్ వెరీ ఇంపార్టెంట్. సమాజానికి ఒక ఆదర్శంగా ఉండడం జరుగుతుంది. ఎక్సలెంట్. పిల్లలు మీకు కూడాను ఇప్పుడు ఇట్స్ ద రైట్ టైం టు స్టార్ట్. కొంతమంది సాధన చేసేవాళ్ళు చిన్నప్పుడే స్టార్ట్ చేసి ఎక్స్ట్రీమ్ యోగాలు చేస్తారు. కానీ కామన్ యోగా ప్రోటోకాల్ ఏదైతే ఈరోజు చేసామో చాలా సింపుల్. ఇవి చేయడం వల్ల ఈ లైఫ్ స్టైల్ డిసీజ్ నుంచి దూరంగా ఉంటాము, ఆరోగ్యంగా ఉంటాము. ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆలోచనలు బాగుంటాయి. మన వికసిత్ భారత్, అలాగే స్వర్ణాంధ్ర ఏం సాధించాలని కూడా హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పుడైనా ఎవరైతే ఇంకా స్టార్ట్ చేయలేదో స్టార్ట్ చేసుకోండి. ప్రతిరోజు ఒక 1/2 అవర్ to 45 minutes ఈరోజు చేసిన కామన్ యోగా ప్రోటోకాల్ని ప్రాక్టీస్ చేస్తూ ఆరోగ్యం ఉండండి కోరుకుంటూ, మళ్ళీ ఒకసారి ఈరోజు యోగాంధ్ర కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. మన ఎడ్యుకేషన్